హాయ్ అండి, నమస్కారం. ఈరోజు సొరకాయ వేపుడు చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. దానికోసం ఫస్ట్ లేత సొరకాయని తీసుకోవాలండి. తీసుకుని బాగా పొట్టు తీసేసుకుని క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బాగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి వేపుడికి తొందరగా మగ్గుతుందండి. మనం ఇప్పుడు ఇక్కడ బాండీ తీసుకుని ఆయిల్ వేసేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమినపప్పు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అన్నీ వేసుకుని కొద్దిగా అలా వేయించుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది మగ్గే లోపల మనం ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమైతే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకుని కొంచెం బ్లెండ్ చేసుకోండి, గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకుందని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం సొరకాయ చూసుకుందాం. కొంచెం మగ్గుతుందండి. ఒక 60% మగ్గాక మనం ఇక్కడ సాల్ట్, పసుపు వేసుకుని వేయించుకోవాలి. మరి కొంచెంసేపు మగ్గించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికాకనే మనం పచ్చి కొబ్బరి వేసుకుని కాసేపు అలా తిప్పుకుని 5 minutes ఉంచుకుని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి సొరకాయ వేపుడు రెడీ అయిపోతుంది.